ఎక్స్క్యూజ్ మీ, రఘురామ్ గారిని కలవాలి. సారీ అండి, ఇప్పుడు కలవడం కుదరదు, ఆయన బిజీగా ఉన్నారు. జస్ట్ ఒక 5 minutes కలిసి మాట్లాడేసి వెళ్ళిపోతాం. కుదరదని చెప్తున్నాను కదండి, ప్లీజ్ వెళ్ళండి. నేను కలిసి తీరాలి అంతే. తప్పక సార్ ఆగండి సార్, సార్ సార్ వెళ్ళకండి సార్, చెప్పేది మీకు వినండి. ఎవరు మీరు? గోపి, వీళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చావు? నేను చెప్తుంటే కూడా వినలేదు సార్, నన్ను నెట్టుకుని వచ్చేశారు. ఒకళ్ళ పని డిస్టర్బ్ చేయకూడదని మేనర్స్ లేదా మీకు? మేము అనుకున్న పని జరగాల్సిన అర్జెన్సీ ఉంది. మీ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. ఈ ఫోటోలో ఉన్నది నా పాప. 3 ఏళ్ల వయసులో తప్పిపోయింది. ఈ 3 ఏళ్ల పాప ఇప్పుడు 20 years తర్వాత ఎలా ఉంటుందో మీరు ఊహించి స్కెచ్ గీసివ్వాలి. ఆ అమ్మాయి ఎవరు? మీకు ఏమవుతుంది? వీటన్నిటికీ సమాధానాలు మీకు అనవసరం. మీ ప్రశ్నలకి ఈ ఆన్సర్ చాలనుకుంటా. ఓకే, ఆ ఫోటోని నాకు ఫార్వర్డ్ చెయ్యండి. స్కెచ్ పూర్తయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా బ్రో, డబ్బుతో జరగని పని అంటూ ఏదీ ఉండదు. వెళ్ళొస్తాం. వీలైనంత త్వరగా స్కెచ్ ని ఫినిష్ చేయాలి. గోపి, ఆ ఫోటోని నీ ఫోన్లోకి ఫార్వర్డ్ చేసుకో. అలాగే. థ్యాంక్స్ అగైన్. ఆ డబ్బు మా వాడికిచ్చి డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. సార్, మీరు డబ్బు కాసి పట్టవేంటి సార్? వాళ్ళు చూస్తే మంచివాళ్ళ కనిపించడం లేదు. సార్, వీళ్ళిద్దరూ ఒకే అమ్మాయి స్కెచ్ కోసం వచ్చారు సార్. అందుకే నేనేం మాట్లాడకుండా సరే అన్నాను గోపి. అతనేమో ఆ అమ్మాయి నా కూతురు అన్నాడు. వీళ్ళేమో వివరాలు అనవసరం అంటున్నారు. ఈ అమ్మాయి చుట్టూ ఏదో కథ జరుగుతుంది. ముందు తన స్కెచ్ ఫినిష్ చేస్తాను. ఆ తర్వాత ఎవరికివ్వాలి, అసలు ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అని ఈ స్కెచ్ వల్ల వాళ్ళకి జరిగేదేంటో తెలుసుకొని అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాను. నీకు రేపటి నుంచి డైట్ ఎలాగూ తప్పదు. జంక్ ఫుడ్ ని బాగా మిస్ అవుతావని తెలుసు. అందుకే ఈ రోజు ఎంత తింటావో తిను. రేపటి నుంచి టోటల్ గా అన్ని బంద్. అబ్బా, మీరెంత మంచోరో. సెలే, నిన్ను సోత్తా అంటే బలిచ్చే మేకపిల్ల గుర్తొస్తుందా? ఏంటన్నయ్య అలా అనేసావు? మరి మన ఊళ్ళో పోలేరమ్మ తల్లికి బలిచ్చే మేకని ఇలాగే కదటే 3 నెలల ముందు నుంచి మేపుతారా? అంతే అంటావా? ఇదిగో రంగా, నీ చెల్లె అసలే తిండిపోతుంది. నువ్వు ఇలాంటి టెన్షన్ మాటలు మాట్లాడావనుకో, ఆ టెన్షన్ లో ఎంత తింటుందో తెలియకుండా తినేస్తుంది. అయినా బలంటావేంటి బలి? నీ చెల్లెల్ని బాక్సింగ్ ఛాంపియన్ ని చేయాలని కదా నా తపన. రేపు నీ చెల్లెలు పోటీలో గెలిస్తే ఓలమోలమోలమో నా చెల్లెలు పోటీలో గెలిచినది ఛాంపియన్ అయిపోయినదని ఫస్ట్ డబ్బేసేది ఎవరు? నువ్వు కాదేటి? అందుకే కదండి బావా నన్ను దగ్గరుండి మరి ప్రాక్టీసింగ్ చేయించరానా? సరే, ఇవాళ నువ్వు ఏడు తింటావు మొత్తం సుట్టబెట్టి తినేసాయా? రేపు నుంచి అన్ని బంద్ అంతే. అలాగే. తినే. మేడం, ఆర్డర్ ప్లీజ్.
నేను గడుచుతే నా తెలిసి అందరముఖి అయిపోద్ది. సరే సర్లే, నీకేం కావాలో నువ్వు కూడా ఆర్డర్ ఇచ్చు. నాకు అసలు డైజెషన్ ప్రాబ్లం బా. నా తిన్నాను కడుపులో బోల్డ్ దాచేసుకున్నాను. నేను కొత్తగా ఏడు తినేది నేను. ఏంటో ఆ దాచుకున్న విషయాలు. ఆయన ఆడకూడదు, నన్ను చెప్పకూడదు. కడుపు ఉబ్బరం ఎక్కువైతే నువ్వే చెప్తావులే, లేకపోతే చస్తావు. సరే సరే, కనీసం కూల్ డ్రింక్ అయినా తాగు. ఓ, వద్దు బా. నీతో కాఫీ అన్న కూల్ డ్రింక్ అన్న తాగడం నాకు చాలా భయం. ఎందుకో? నీ కంటెంట్ క్రియేషన్ అలాగ ఉంటది మరి. ఈ పక్క లైన్ లో ఉన్న అన్ని తీసుకొచ్చేసాయి. ఇవన్నీనా మేడం? అవును, దీని తర్వాత చెప్తా. ఇవన్నీ మీ ఒక్కరికేనా? ఏ నీకేమైనా డౌటా? అవన్నీ ఆవిడ ఒక్కరే తినేస్తారు. ఈ బేకరీలో ఇంకేమైనా వెరైటీస్ ఉంటే అవన్నీ పట్టుకొచ్చేస్తే తినేస్తారు. వెళ్ళి తీసుకురా.